వికారాబాద్ అట్లా వెలుగుతుంది, అలా మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. ఏం జరుగుతుంది వికారాబాద్? ఒకసారి మార్కెట్ నుంచి గొప్పగా వెళ్ళిపోతుంది వికారాబాద్ బుల్లెట్ ట్రైన్స్, రకరకాల వార్తలు అయితే వస్తాయి. ఒకసారి సడన్గా డల్ అయిపోతుంది. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది పరిస్థితి? అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళండి కొంచెం లాంగ్ టర్మ్లో. వికారాబాద్కి మన అనంతగిరి హిల్స్ నియర్ బై ఉంటాయండి. హైదరాబాద్లో 18 years వాళ్ళ పిల్లల దగ్గర నుంచి 40-50 years వాళ్ళ వరకు అనంతగిరి హిల్స్ లొకేషన్స్ వెళ్ళని వాళ్ళు ఉండరు. మేము కూడా లాస్ట్ 2 years బ్యాక్ మన మహిళా దినోత్సవం రోజు లేడీస్ అందరం వెళ్ళాం. నేను అప్పుడు చూశాను అసలు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే ఆ చల్లదనము, వాటరు, కొండలు, అంత ప్రశాంతంగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు. క్యాంప్ ఫైర్ కావచ్చు, నైట్ డిన్నర్స్ కావచ్చు, అది బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఫామ్ ల్యాండ్స్ అని ఆలోచిస్తున్నారు. ఫామ్ ల్యాండ్స్ అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది. నాకు ఫామ్ హౌస్ ఉంది, నాకు ఫలానా ఉంది. అందరికీ కూడా ఎఫర్టబుల్ లేదండి. ఎకరం మనం ఏ మారుమూలకి వెళ్ళినా కూడా 30-40 lakhs ప్లస్ ఉంది. దూరం వెళ్తే మళ్ళీ లోపల తెలిసిన వాళ్ళు ఉండాలి, లేకపోతే ఊర్లో కట్టుకొనివ్వరు, పొలాల మధ్యన మన ఫామ్ హౌస్ వేసుకొనివ్వరు, రోడ్డుకి అందుబాటులో ఉండాలి. అట్లాంటివి తీసుకుంటే 4-5 ఎకరాలు తీసుకుని ఫెన్సింగ్ వేయించుకొని ఒక మనిషిని పెట్టి తోట డెవలప్ చేసి ఉండాలంటే చాలా వెల్ సెటిల్ వాళ్ళు మాత్రమే దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మన వెంచర్లో వచ్చేసి రిసార్ట్స్ ఇస్తున్నారు. మళ్ళీ అప్రూవల్స్. ఫామ్ ల్యాండ్ అంటే అనంతగిరి హిల్స్ నియర్ బై అండి. వికారాబాద్ పరిగి రూట్లో ఉంటుంది. పరిగి రూట్లో ఉంటుంది. అట్లానే ఫామ్ ల్యాండ్ కాదు, విత్ రెసిడెన్షియల్ అనమాట. రేరా యాక్ట్ ప్రకారం ఉంది. ప్లస్ డిటిసిపి అప్రూవల్, రోడ్స్, కరెంట్, వాటర్, ఆల్ ఎమ్యూనిటీస్ విత్ రిసార్ట్స్ ఎన్విరాన్మెంట్. రిసార్ట్ ఫ్రీ మెంబర్షిప్తో పాటు మనకు సూపర్బ్ ఉందండి లొకేషను. మన దాంట్లో కూడా కాటేజ్ కట్టించుకోవచ్చు. నాకు ఫామ్ హౌస్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ లొకేషన్స్లో అసలు ఎంత బాగా అనిపిస్తుంది. సర్పనల్లి లేక్ ఉంటుంది. ఆ లేక్ కానీ, ఆ చుట్టుపక్కల కొండలు కానీ, సాయంత్రం అయితే ఒక రకమైన సౌండ్ వస్తుందండి అడవిలో. మేము మేడారం దగ్గర ఉండొచ్చిన వాళ్ళమే. అక్కడ అంత అనిపించదు. కానీ ఈ అనంతగిరి హిల్స్ ఏరియాలో వచ్చేసి పగులు కూడా మీరు వెళ్తే ఒక రకమైన ఉమ్మనే సౌండ్ వస్తుంది. ఒక రకమైన పురుగులు ఉంటాయి అనుకుంటా అక్కడ. అసలు అది భలే అనిపిస్తుంది. అంటే సాయంత్రం అయ్యింది, లొకేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. నేను మొన్న మా రిసార్ట్లో నేను అది ఎంజాయ్ చేశాను. ప్రైస్ ఎంత పెట్టారు మేడం? ప్రైస్ లీస్ట్ అండి 85% లోన్ అవైలబిలిటీ తోటి ఓన్లీ 3 lakhs డౌన్ పేమెంట్ చేసుకుంటే చాలు. మనకి దీంతో పాటు అండి రోడ్డు కనెక్టివిటీస్ బాగా ఇస్తున్నారు. ఎందుకంటే మనకు షాబాద్కి నియర్ బై అవుతుంది. చంద్రమల్లి సీతారాంపూర్ సెడ్జ్ కారిడార్లు, మనకి రాజేందర్ నగర్ నుంచి ఆల్మోస్ట్ పరిగి వరకు కూడా మనకు 330 feet రోడ్డు. సెకండ్ రావిర్యాల తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ఫీల్డ్ హైవే ఆల్రెడీ శాంక్షన్ చేసారు. ఎందుకంటే చంద్రమల్లి సీతారాంపూర్ సెడ్జ్ కారిడార్ టచ్ చేసుకుంటూ ముందుకు వస్తుంది అది. అంటే శంషాబాద్ నుంచి ఆల్మోస్ట్ రాజేంద్ర నగర్ నుంచి 30 kilometers 30-35 minutes డిస్టెన్స్లో మనం పరిగిలో ఉండొచ్చండి. గ్రీన్ఫీల్డ్ హైవే వేస్తున్నారు. అక్కడ పరిగి నుంచి మళ్ళీ వికారాబాద్కి 200 feet రోడ్డు వర్క్ బ్రహ్మాండంగా నడుస్తుంది. దాంతోపాటు ఇటు అప్పా జంక్షన్ నియర్ బై ఏరియా నుంచి మనకి కొడంగల్ వరకు కూడా అదొక దాదాపు 4 lane రోడ్డు ఫుల్ వర్క్ నడుస్తుంది. ఈ రోడ్స్ అన్నిటికీ ఇది నియర్ బై. మళ్ళీ తాండూర్ టు కొడంగల్ భారత్మాల ఎక్స్ప్రెస్ హైవే రూట్ నడుస్తుంది. కాబట్టి అటు మేము వెళ్ళి చూస్తుంటే ఈ రోడ్డు కనెక్టివిటీసే కదండి మెయిన్ ఇంపార్టెంట్. మనకు కొడంగల్లో కూడా 850 ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఇచ్చాడు. మనకి చంద్రమల్లి షాబాద్ తెలిసిన లొకేషనే. దాంతోపాటు తాండూరు వరకు కూడా బిజినెస్ అండి. ఆ రోడ్డు మేము ఇప్పటికి వెళ్తుంటే కూడా ఇంత ట్రాఫిక్ ఉందా మాకు తెలీదు. మేము ఆ రోడ్డుకి వెళ్తే మాకు అర్థం ఇంత ట్రాఫిక్ ఉందంటే అంత బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి సిటీకి అవుతుంటాయి. కాబట్టి ఆ లొకేషన్ ఇటు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచి రిటర్న్స్ తీసుకొస్తుందండి. ప్లస్ ఒక ఫామ్ హౌస్ ఉంది అనే ఒక విషయాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది జీవితంలో. ఒక ఇల్లు, ఒక ఫామ్ హౌస్ మనం మినిమం రిక్వైర్మెంట్స్ అనుకుంటాం కదండి. ఎందుకంటే అనంతగిరి హిల్స్ వెళ్తే ఒక్క పర్సన్కి టెంట్లో క్యాంపింగ్లో ఉంటే 2000 rupees నుంచి మనకు ఒక రూమ్ స్పెషాలిటీస్ కావాలంటే 5000 వరకే ఉందండి. మరి అదే మనం అక్కడ చిన్న కాటేజ్ వేయించుకుంటే, అదే బ్యాంక్ లోన్ ఎక్స్టెన్షన్ చేయించుకుంటే హ్యాపీగా మనము ఫ్రెండ్స్ తోటి
అట్లా లేదు నేను వేస్తాను, ఎక్కువ తీసుకుంటాను, నేను కూడా ఒక చిన్న వీకెండ్ హోమ్ లాగా డెవలప్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేస్తాను అనే వాళ్ళకు కూడా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఎందుకంటే కంపెనీ నుంచి రిసార్ట్ ఉంది కాబట్టి మెయింటెనెన్స్ సర్వీస్ ఇంపార్టెంట్. మనం ఎక్కడో వెళ్ళి ఫామ్ హౌస్ వేస్తే సపరేట్ మళ్ళీ ఫ్యామిలీని పెట్టాలి. ఇక్కడైతే కంపెనీ నుంచి కొంత అమౌంట్ తీసుకొని వీళ్ళు సర్వీస్ ఇవ్వడానికి, ఫుడ్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, సర్వీస్ ఇవ్వడానికి కూడా కంపెనీ ముందుకు వస్తుంది ఫర్ ఎవర్. అట్లా చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఈ 2 లొకేషన్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, మిమ్మల్ని మాట్లాడాలనుకుంటున్నారు చాలామంది మీతోటి. సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ అని ఇస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8099725262 అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మేడం. అమరావతి మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీతో పాటు మేము వస్తాము. అండ్ ఆ 15 days మేము కూడా అసలు అమరావతిలో ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో పిన్ టు పిన్ మనం ఒకసారి అక్కడ అసలు ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. అసలు మీరు చెప్పింది నిజమా లేకుంటే ప్రజలు అనుకుంటుంది నిజమా, ఈ కన్ఫ్యూజ్ నుంచి కూడా కొంత మనం బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక వరమనే చెప్తాను ఇన్వెస్టర్స్కి. మీలాంటి వాళ్ళు అక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి కనుక రిపోర్ట్ ఇవ్వగలిగితే, ఎందుకంటే ఎంతమంది మన ఛానల్ చూస్తుంటారు, డెసిషన్ మేకింగ్లో కొంచెం ఇబ్బంది ఎన్ఆర్ఐలు అయితే చాలా మంది ఇప్పుడు ఎక్కువ మంది కాబట్టి మీరు వాళ్ళకు ఒక మంచి క్లారిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. తప్పకుండా మనం మన వాళ్ళ కోసము ఈ ఎక్స్ప్లోర్ చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ ధనలక్ష్మి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్. ప్రతి ఒక్కరి ఆశ, ఆలోచన ఒక డ్రీమ్ ఫ్లాట్ కానీ డ్రీమ్ హౌస్ కానీ ఉండాలనేది ఖచ్చితంగా ఆశ. మా త్రూ ఖచ్చితంగా మంచి చోట ఇప్పించి నెరవేర్చగలుగుతాను. మరి నన్ను కాంటాక్ట్ చేయాలంటే 8099725262 నా ఫోన్ నెంబర్. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వరల్డ్ వైజ్గా కూడా హ్యాపీగా హైదరాబాద్లో, అమరావతిలో ఇన్వెస్ట్ చేయగలిగిన, మీరు అక్కడ ఉండి కూడా కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేయగలిగిన లొకేషన్స్ని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.